మీడియా మిత్రులకు నమస్కారం. గత కాలంగా సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి బొగ్గు బ్లాకుల కుంభకోణంపై ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మొన్న హరీష్ రావు గారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ కుంభకోణాన్ని బయటపెట్టడం, దీని ద్వారా ప్రభుత్వం ఉలిక్కిపడి మరి ఈ విషయం పైన గతంలో నిర్వహించినటువంటి 9E టెండర్ను వెంటనే రద్దు చేయడం, దాంతో సింగరేణిలో జరిగినటువంటి అనేక బొగ్గు బ్లాకుల పైన కూడా ఇదే విధానం కొనసాగింది అనేటువంటి విషయం పైన ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఈ సింగరేణి అంటే ఒక బొగ్గు బ్లాకులకు సంబంధించినటువంటి విషయం కాదు. కొన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరుగా అనేక సంవత్సరాల నుంచి ఒక పెద్ద సంస్థగా ఉన్నటువంటి కంపెనీ సింగరేణి కంపెనీ. భారతదేశానికే వెలుగులు నింపి మినీ రత్న హోదా కలిగినటువంటి ఒక గొప్ప కంపెనీ. ఇలాంటి సింగరేణి కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలోనే ఒక కుంభకోణాల కేంద్రంగా మార్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను సింగరేణి కార్మికుడిగా చాలా సంవత్సరాలు పనిచేసిన. నేను పనిచేసిన నాడు 1,21,000 మంది వర్కర్స్ పనిచేసేది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. ఆ ప్రాంతం నుంచి ఎదిగినటువంటి నాయకుని నేను. ఇలా సంస్థకు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఒక ఆవేదనతోటి ఈ విషయాలను మీ ముందుంచడం జరుగుతూ ఉంది. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు అంటేనే చాలా కష్టంతో కూడుకొని పనిచేసేటువంటి కార్మికులు. వాళ్ళు ఆ కష్టంతో పనిచేస్తారు కాబట్టి సింగరేణి కంపెనీకి అనేక విధాలుగా లాభాలు రావటం, అదేవిధంగా వాళ్ళ కొత్త జీతభత్యాలు కూడా ఎక్కువ ఉండటం అనేటువంటిది మనం చూస్తుంటాం. అలాంటి కంపెనీని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి స్కామ్లకు తెరలేపి ఈ సంస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. 1 కాదు 2 కాదు, ఈ జరిగినటువంటి సిల్సిలా చూస్తుంటే 6,000 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగినట్టుగా మరి మనకు ఈ విషయాలను బట్టి చూస్తే తెలుస్తా ఉన్నది. స్వయాన రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం మరి ఈ కుంభకోణానికి తెరలేపడం జరిగింది. అదేవిధంగా తిరిగి ఒక్కసారి వెనక్కి చూసినట్టయితే కేసీఆర్ గారు సింగరేణి సంస్థ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగరేణి సంస్థను తీర్చిదిద్ది అటు కార్మికులకు కావచ్చు, కార్మికుల సంక్షేమం కావచ్చు, సంస్థ యొక్క మనుగడ కావచ్చు, ఆర్థిక లాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా గొప్పగా సాధించి సంస్థను సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చేసినటువంటి ప్రయత్నం ద్వారానే వేలాది కోట్ల లాభాలు గడించినటువంటి సంస్థ మరి ఈ సంస్థను ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఈ బొగ్గు స్కామ్ను బయటపెట్టినందుకు మొన్న హరీష్ రావు గారిని ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చి 8 గంటల పాటు విచారించారు. అసలు బొగ్గు కుంభకోణం బయట పెడితే ఇంకో కారణంతో డైవర్షన్ చేసి కుంభకోణాన్ని వెలుగులోకి రాకుండా చేయడం కోసం మరి హరీష్ రావు గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వేధించిందో మనం చూసినాం. కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఏమో బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. కుంభకోణం జరిగింది అని హరీష్ రావు గారు వారు మాట్లాడిన తర్వాత అనేక మంది నాయకులు దీనిపైన మరి అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈ కుంభకోణం జరిగిందా లేదా, జరగకపోతే ఎట్లా జరగలే, జరిగితే ఏం జరిగింది, ఎవ్వరు కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే జరిగింది నిజం కాబట్టే, చెప్పే ధైర్యం లేదు కాబట్టే, డిఫెండ్ చేసుకునేటువంటి ఆధారాలు లేవు కాబట్టే మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. ఇది ఇట్లుంటే సింగరేణి సంస్థ 51% తెలంగాణ వాటా, 49% కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా. ఇంత పెద్ద స్కామ్ జరిగిందని మరి రాష్ట్రం అంతా గగ్గోలు పెడతా ఉంటే మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులుగా బాధ్యత వహిస్తున్నటువంటి మరి ముఖ్యంగా కోల్ మినిస్ట్రీలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, మరి దీనిపైన కేవలం స్పందన కూడా లేదు. కానీ మొక్కుబడిగా ఎన్నడూ లేనటువంటి విధంగా ఢిల్లీలో ఈ బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి విషయంలో
హుటాహుటిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి దానిపైన ఒక హడావుడి చేసిండ్రు. మేము అనుకున్నాం, అరే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందో, సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయో సిబిఐ విచారణ జరిపించాలి, ఈ కుంభకోణంలో ఉన్నటువంటి విషయాలు బయటికి రావాలని ఏవైతే కోరుకుంటున్నామో వాటిపైన నిజంగానే కిషన్ రెడ్డి గారు మంత్రి గారు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, సిబిఐ చేత విచారణ జరిపిస్తాము అనేటువంటి అనౌన్స్మెంట్ వస్తుందని మేము భావించినాం. కానీ అందుకు భిన్నంగా ఏ రకమైనటువంటి ఆదేశాలు రాకపోగా తర్వాత కాంగ్రెస్కు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి బంధం మాత్రం బయటపడుతున్నట్టుగా కనబడుతున్నది. ఆయన ఏమంటుండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణ చేస్తామని అంటున్నాడు. దీన్ని ఏమంటారు? బాధ్యత నుంచి తప్పించుకొని వదిలిపెట్టడం తప్ప ఇంకొకటి కాదు. రాష్ట్రం కోరితే సిబిఐ విచారణ అంటున్నారు. గతంలో చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఎక్కడైనా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపి నిజంగానే కుంభకోణాలు జరిగితే చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటన్ని కూడా ఏవి వీళ్ళకి కనబడినట్టుగా దోషులే విచారణ కోరుకుంటారా ఎక్కడైనా? ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. స్వయాన ముఖ్యమంత్రి బామ్మర్దికి టెండర్లు కట్టబెట్టాడనేటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు ఆయనే స్వయంగా నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని కోరుతారు ఎవరన్నా? ఒక ఉదాహరణ ఏంటంటే, పట్టబగలు దోపిడీ చేసిన దొంగ పోలీస్ స్టేషన్కి పోయి నా మీద కేసు పెట్టండి అని అడిగినట్టు ఉన్నది. మరి ఇది కేంద్ర మంత్రి ఈ మాత్రం తెలియకుండా ఉన్నాడా, లేక రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి ఏమన్నా చీకటి ఒప్పందాలా? ఎందుకు సంశయం చేస్తున్నారు?